ప్రియమైన దేవుని పిల్లల వలె ఉండటానికి ఆయన బలిగా అర్పించుకున్నాడు. మొదటి వచనాలు చూసారా? మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మిను? యెహోవా బాహు ఎవరికి వెల్లడి అనేది. ఆదియందు వాక్యమున్నది, వాక్యము దేవుని యొద్ద ఉంది, వాక్యమే దేవుడే. వాక్యం అంటే బయలుపరచును, సమాచారము అంటున్నాడు. అక్కడ క్రీస్తునందు హెచ్చరిక. మొదటిది వెల్లడి, రెండోది సముఖాలు. చూడండి 2వ వచనాలు చదవండి త్వరగా. లేత మొక్కవలెను, లేత మొక్కవలే, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను, ఎండిన భూమిలో మొక్కవలే అతడు ఆయన ఎదుట పెరిగెను, ఆయన ఎదుట పెరిగెను. ఇది మరి యోహాను సువార్తలో ఏమని చెప్తున్నాడు? 2వ వచనం త్వరగా. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను అంటున్నాడండి. తండ్రి ఎదుట లేత మొక్కవలే పెరిగిన ఆదియందు దేవుని యొద్ద ఉన్నాడంట. అర్థమైందండి? తండ్రి సమ్ముఖంలోనే ఉన్నట్టుంది. సముఖాలు ఒక చోట కూడి ఉండుట. ఫిలిప్పీల్లో కలుస్తుందా? 2వ వచనం చూడండి. మన తండ్రి యొక్క దేవుని నుండి ప్రభువగు యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగునుగాక. ఎక్కడికో వెళ్ళిపోయామ్మా. ఫిలిప్పీ 2:2 కాదు మీరు చదివింది. మధ్యలో మార్చకూడదు. మీరు ఏక మనస్కులగునట్లుగా, ఏక ప్రేమ కలిగి, ఏక భావము గలవారు అయి ఒక్కదాని అందే మనస్సుంచుచు తండ్రి ఎదుట తండ్రితో ఏకభావం కలిగి ఒక్క చోటే ఉన్నారా లేదా? ఇక్కడ సరిపోయిందా లేదా? 3వ వచనం ఏమంటున్నాడు? అతడు తృణీకరింపబడిన వాడైను, మనుషుల వలన విసర్జించబడిన వాడినైను, వ్యసనాక్రాంతుడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడంటే కలిగిందేది ఆయన లేకుండా, ఆయన ప్రేమయుండి ఈ మనిషికి తక్కువ చేయకూడదు, సమస్త మనుషులకు ధారాళంగా ఆయన ఎవరిని గద్దించకుండా ధారాళంగా ఆయన ఇస్తే, లోకం ఆయనను ఎరగక ఆయన విలువ తక్కువోడుగా ఇచ్చాడు. అందరికీ విలువ ఇచ్చాడు, అందరి విలువ పెంచాడు, అందరి విలువ కోసం తన ప్రాణమే పెట్టాడు. ఆయన లేకుండా ఏది మనకు కన్ను ముక్కు ఏది మైండ్ ఏది ఆయన లేకుండా కలగలేదు. కానీ మనుషులు మాత్రం ఆయన్ని ఒక పిచ్చోడు కింద చూశారు. విలువ. దేవుని స్తోత్రం. స్తోమత మాట అండి. కక్ష చేతనైనా వృధా చేతనేమి చేయనేరక వినయ మనసు గలవారై ఒకనకంటే ఒకడు ఏ యోగ్యత అతనుకుంది. కలిగిందేది ఆయన లేకుండా కలగలేదు, కానీ ఆయన యోగ్యుడిగా మనం చూడలా. 4వ వచనం ఏం చెప్తున్నాడు? ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో మీ సొంత కార్యాలే కాక ఇతరుల కార్యాలు చూడాలంటే ఇక్కడ ఏముంది? ఇక్కడ 4 అక్కడ 4 ఏముంటది చూడండి త్వరగా. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను. అదండి, నిశ్చయముగా మన రోగములు భరించెను, మన వ్యసనములను వహించెను. ఆయనను మెత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను. నిశ్చయముగా మన భారాలు, మన వ్యసనాలు, ఇతరుల కార్యాలు చూశాడు ఆయన. 4వ వచనం మళ్ళీ యోహాను సువార్తలో ఏం చెప్తున్నాడు? ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. మనుషులుగా ఆయనకేనా? మనుషులకు వెలుగైంది. ఆయన జీవం ఆయన యోగ గ్రంథంలో చెప్పాడు. అవునా కదా? కలిగి ఉండుట అనేది చూడండి. క్రీస్తు చేసిన మనసును మీరును కలిగి ఉండుడంటే అతడు పొందిన దెబ్బల చేత మనకేం కలుగుతుంది? స్వస్థత కలుగుతుంది. దేవుని స్తోత్రం. అలాగే ఇక్కడ యోహానులో కూడా ఉంటది. కాబట్టి 6లో వదిలిపెట్టబడుట అని ఉంది. చూడండి 6లో చదవండి త్వరగా. నేను ముగిస్తాను, వేరే ఐటెంకి పోతాను, ఎందుకంటే ఉదాహరణ మాత్రమే చూపెడుతున్నా. 6 చదవండి మా త్వరగా. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని విడిచిపెట్టబడుట అని పేరు వచ్చిందండి. గమనించాలి, అబ్జర్వేషన్. విడిచిపెట్టకూడని భాగ్యంగా ఎంచుకోలేదు కానీ విడిచిపెట్టాడు. ఇక్కడేమండి 6వ వచనంలో యెషయాలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవలకు ఎలరే లేదా? 6 చూసుకోండి. ప్రతివాడు తనకిష్టమైన త్రోవలోకి తప్పిపోయి. ఇక్కడ 6 యోహాను సువార్త. దేవుని యొద్ద నుంచి పంపబడిన మనుషులు
వదిలిపెట్టబడుట, ఇంగ్లీష్ లో ఎస్లైడ్ అంటారు. ఏమండి, వదిలిపెట్టబడుట 6లో ఉంది. 7వ వచనంలో గొర్రె పిల్ల స్వభావాలండి, సాక్ష్యాలండి. 7వ వచనం చదవండి. దౌర్జన్యమునందును అతడు బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేపడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండునట్లు. 2 సార్లు వచ్చిందండి గొర్రె పిల్లయు గొర్రెయు. హల్లెలూయా. అవునండి, గొర్రె పిల్ల గొర్రె అంటే ఇక్కడ 2 సార్లు వస్తుంది. అంటే వారు ఏమై ఉన్నారో అక్కడ ఏమిటి, గొర్రె పిల్ల. అక్కడండి చదవండి, యోహాను సువార్తలో 7వ వచనం. అతని మూలముగా అందరూ విశ్వసించున్నట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చెను. 2 సార్లు గమనించి, సాక్ష్యం ఇచ్చుటకు సాక్ష్యం. గొర్రె పిల్ల 2 సార్లు ఉంది అక్కడ. అమ్మా 2 సార్లు ఉంది గొర్రె పిల్ల అని ఉందా? సాక్ష్యం ఇచ్చుటకు సాక్ష్యం, ఇక్కడ సాక్షి, అక్కడ గొర్రె పిల్ల. అక్కడ ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో మనుషుల పోలికగా పుట్టి, స్వభావం చెప్తున్నాడు. ఇక్కడ సాక్షి, అక్కడ గొర్రె పిల్ల, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తునిగా రిపీట్ వర్డ్ ఏంటి, తన్ను తాను. రిపీట్ వర్డ్ ఏంటి, తన్ను తాను. సాక్ష్యం ఇచ్చుటకు సాక్షి. ఏమండి, గొర్రె పిల్ల. ఓకేనా? దేవుని స్తోత్రం. 12వ వచనంలో యేసుక్రీస్తునందు విశ్వసించు వారందరికీ దేవుని పిల్లల యువటకు అధికారము ఇచ్చానంటే గొప్పవారితో వారికి పాలు పంచి పెడుతున్నాను. దేవుని స్తోత్రం. అన్ని నామాల కంటే పైనామం నీకు అని. కాబట్టి అండి మనం ఇది వదిలిపెట్టుకుందాం. దేవుని స్తోత్రం. మీరు 7 మాటలు చెల్లి ఒక్కసారి 7 మాటలు విన్నారు కదా. కొండ మీద ప్రసంగం తెలుసు కదా, ఎన్ని మాటలు ఉంటాయి తెలుసండి?